ఎవరికైనా సారీ చెప్పాలి. నీకు సారీ చెప్పాలా? నీకు సారీ చెప్పాలా? ఎవరికి బుల్లెట్ కావాలో చెప్పండి. నాకు సారీ కావాలి. ధైర్యం ఉంటే నన్ను కాల్చు. అమ్మ దివ్య, అత్తయ్య కాల్చు. గన్ పెట్టి బెదిరిస్తే భయపడిపోతాం అనుకున్నావా? కాల్చు, దమ్ముంటే కాల్చు. కృత శుభక్రతు వ్రత రక్షా దీక్షిత రుద్ర. కాల్చు. ఎవ్వరికి ఏమీ కాకుండా చూసుకుంటారు. ఇందాక మీరే చూశారుగా గన్నుకు ఎదురెళ్లి ఎలా భయపెట్టారో వాళ్ళని. అమ్మాయి, ఇక నుంచి మనందరం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఫోకస్ మా మీద కంటే నీ మీదే కొంచెం ఎక్కువ ఉంటుంది. మావయ్య, మీరందరూ నాతో ఉండగా నాకేమవుతుంది? మా ఆయన నా మీద ఏగను కూడా వాళ్ళనివ్వరు. మీరేం వరి అవ్వకండి నాన్న. మిమ్మల్ని ఈ ఇంటిని కాపాడుకునే బాధ్యత మాది. మనం ధైర్యంగా ఉంటే మనల్నెవ్వడు ఏం చేయలేడు. అవును మావయ్య, మన ధైర్యమే మన రక్షణ కవచం. వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండని దేవుడయ్యకు చెప్పేస్తాడు. అప్పుడు ఆస్తంతా మనదే అవుతుంది. వాళ్ళ ఆన్లైన్ శారీ బిజినెస్ కూడా మనమే చేసుకోవచ్చు. యోయో, సూపర్ ప్లాన్ అయ్యా, అద్భుతంగా ఆలోచించావు. నాన్నా, వద్దు నాన్నా, ఈ ప్లాన్ లో ఏదో ప్రమాదం ఉంది. దేవుడయ్య పేరు చెప్పి మనమే అడుగు వేశామని దివ్యక్కకు హర్షబాబు గారికి తెలిసిపోయిందనుకోండి, వాళ్ళని కాదు ముందు మావయ్య మనల్ని బయటికి పంపించేస్తారు. వాళ్ళకి తెలిసేలా మనం అటాక్ చేస్తావా ఏంటి? డబ్బులిచ్చి రౌడీలతో అటాక్ చేయిస్తాం. పట్టుపడితే దేవుడయ్య పేరు చెప్పమంటాం. మన చేతికి మట్టి అంటకుండా చూసుకుందాం. ఎందుకో నాన్న, నాకు రిస్క్ అనిపిస్తుంది.
దివ్య కావలిస్తే పేగు లెక్క పెడుతుంది. మనం దొరికిపోతాం నాన్న. దాని మొహం అది తెలివైందే గాని మరీ అంత తెలివైంది కాదే. యో, నాకీ ప్లాను పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నువ్వు వెంటనే అమలు చేసేయి. చేస్తానే. నన్ను షాక్ కొట్టించిన వాళ్ళకి నేను పెద్ద షాక్ ఇస్తాను. సరే, రెడీనా దివ్యమ్మా? నేను రెడీ. ఓకే, రోల్ కెమెరా, రోలింగ్ సార్, యాక్షన్. హలో వ్యూవర్స్, మీ అందరికీ ఒక పని. నా ఫోన్లో మెసేజ్ వచ్చింది, గ్రూప్ లో కూడా చూసాం. ఇంకెందుకు లేటు, ప్రొసీడ్. మీరు పొరపడుతున్నారండి, మేము అలాంటి ఏ ప్రకటన ఇవ్వలేదు. ఎందుకు పెట్టలేదక్కా? మీరే కదా గ్రూప్ లో 50% డిస్కౌంట్ అని మెసేజ్ పెట్టారు. కావాలంటే చూడండి.
సగం ధరకే ఇస్తామని బోర్డు కూడా రాశారు కదమ్మా. కావాలంటే చూసుకో. దివ్య గారు, వీళ్ళే బోర్డును మార్చేసి ఉంటారు. అవునండి, ఫోన్లో కూడా వీళ్ళే మెసేజ్ పెట్టుంటారు. నిజంగా ఇదంతా వీళ్ళ పని. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పించి. అలాగే సార్. మీరు మాట తప్పితే మాకు చెడ్డ పేరు వస్తుంది. నష్టమో లాభమో సగం ధరకే అమ్మేసేయండి. తప్పకుండా ఇస్తాం బాబాయ్. మా కస్టమర్స్ నమ్మకాన్ని మేము అస్సలు పోగొట్టుకోము. చూడండి, మేము మాట తప్పము. బోర్డు మీద రాసిన దాని ప్రకారము సగం ధరకే మీకు సారీస్ ఇస్తాం. కానీ మనం చూసినప్పుడు ఆ మ్యాటర్ లేదే. దివ్య ఇప్పుడే రాసినట్టుందయ్యో. ఎప్పుడు రాసినా 3 తర్వాత అయినా ఆపరేట్కి శారీస్ ఇవ్వాలి కదా. ఎలా ఇస్తుంది? అంటే మన ప్లాన్ సక్సెస్ అన్నమాట. అంత చిన్న అక్షరాలతో రాస్తే ఎవరు చూస్తారు? ఇది షరతులు వర్తిస్తాయి లాంటిది పిన్ని. చిన్నగానే రాస్తారు. బిజినెస్ టెక్నిక్. కరెక్ట్. కస్టమర్స్ ని ఆకర్షించడానికి డిస్కౌంట్ అని పెద్ద అక్షరాలతో రాస్తారు. కండిషన్స్ అప్లై అనేది చిన్న అక్షరాలతో రాస్తారు. ఇది బిజినెస్ ట్రిక్. అవునన్నా, అది మేము పాటించి కస్టమర్లను రప్పించాం. మరి ఇప్పుడు వాళ్ళకేం చెప్తారు? బోర్డు మీద రాసిందే చెప్తాం అత్తయ్య. చారుకేశా, నువ్వు చెప్పు. ఏంటి టైం 3 అవుతుంది, ఇంకా రాలేదేంటి వీళ్ళు? సగం ధరకే అమ్ముతారో లేక మాట మారుస్తారో? వీళ్ళు గనక మాట మారిస్తే జన్మలో నమ్మకూడదు.
నమస్తే సార్. నమస్కారం. మీరేమి వరి అవ్వకండి. మా పెద్ద అబ్బాయి కొడలు మాట అంటే మాటే. మీరు అనుకున్నట్టుగానే హాఫ్ రేట్కే శారీస్ అమ్ముతారు. హాఫ్ రేటుకి అమ్ముతారో అసలు రేటుకి అమ్ముతారో అది చూద్దాం చెల్లెమ్మా. అమ్మా దివ్య, హర్ష, టైం 3 అవుతోంది. మీకోసం ఇక్కడ జనాలు వెయిటింగ్. త్వరగా రండమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రండి రండి రండి, ఇటువంటి. యోయో, ఇప్పుడే ఏడుపు మొహాలు పెట్టారు చూడు. అప్పుడే ఏమైంది? చీలన్నీ అమ్ముడిపోయాక అప్పుడు చూడాలి వాళ్ళ అసలైన ఏడుపు. అవునయ్యో, ఈ రోజు మొదలైన ఏడుపు నెలదాకా ఆగదేమో. ఏడుస్తూనే ఉంటారు, లేకపోతే మనల్నే మోసం చేస్తారా? చూసుకోండి, ఎవరెవరికి ఎన్నెన్ని చీరలు కావాలో చెప్పండి. అత్తయ్య, వాళ్ళు అడిగిన చీర చీరలకి 4000, డిస్కౌంట్ పోను 2000. అత్తయ్య, మీరు చీరలు ఇవ్వండి. ఇదిగోమ్మా. నాకు 3 పోచంపల్లి చీరలు. అలాగే. అయ్యో, అదేంటమ్మా మొత్తం చీరలు ఇచ్చేశారు? నాకేయమ్మా. సారీ అండి, స్టాక్ మొత్తం అయిపోయింది. అందరికీ చీరలు ఇచ్చావు కదమ్మా. మళ్ళీ స్టాక్ తెప్పించి డిస్కౌంట్ పెడతామండి, అప్పుడు రండి. తగ్గలేదమ్మా. వెరీ సింపుల్ పిన్ని. 500 రూపీస్ శారీని 1000 చేశాము, 1000 రూపీస్ శారీని 2000 చేశాము, 2000 రూపీస్ శారీని 4000 చేశాము. అంటే కస్టమర్ అని మోసం చేశారమ్మా? లేదు మా అయ్యా, ఎవడో విధవ 50% డిస్కౌంట్ అని బోర్డు మీద మార్చి రాశాడు. ఇంకో విధవ అన్నారు. విధవ దివ్య గారి ఫోన్లో
డిస్కౌంట్ గురించి మెసేజ్ పెట్టించారు. వాట్ అంటే నిజంగా మీరు డిస్కౌంట్ ఇవ్వాలనుకోలేదా? లేదు మావయ్య, ఎవరో కావాలని ప్లాన్ చేసి మమ్మల్ని ఇరికించాలి అనుకున్నారు. అలాంటి మా దివ్యమ్మ ముందే ఎవరో కుప్పిగొంతులు వెయ్యాలని చూశారు, బోర్లా పడ్డారు. ఈ పాటికి వాళ్ళ తల బొప్పి కట్టుంటుంది చారకేశ. వాళ్ళెత్తులు చిత్తయ్యాయని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళిక లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉంటారు. అయితే ఏంటి ఇప్పుడు? ఈ బట్టలన్నీ తీసేయండి. మా బట్టలు ఆరేసిన తర్వాతే మీ బట్టలు ఆరేసుకోండి. ఈ బట్టలు అత్తయ్య ఆగండి. ఇది ఆయన బట్టలు, భువనదీపు బట్టలు కదమ్మా. ఇందులో 7 కొండల అన్నయ్య గారి బట్టలు కూడా ఉన్నాయి. అవునత్తయ్య, ఈ కోపంలో కళ్ళు కనిపించడం లేదు. మన బట్టలు అనుకుంటున్నారు. ఏంటి గుసగుసలాడుతున్నారు? మర్యాదగా మీ బట్టలు తీసేయండి. వాళ్ళు తీసేదేంటమ్మా, మనమే తీసేద్దాం పదా. అరే కుమారి ఆగు. పిన్ని, ఆగండి. అదేంటి? ఆగు కుమారి, ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో కుమారి, కుమారి ఏం చేస్తున్నావు నువ్వు? నేను కూడా తొక్కుతాను. ఏం చేస్తావు? పిన్ని, ఏంటి మీరు చిన్నపిల్లలాగా? ఆగండి. మేము ఇలాగే చేస్తాం. ఎవరికి చెప్పుండో చెప్పదా? చెప్పుకో చిన్నత్తయ్య, చిన్నత్తయ్య, చిన్నత్తయ్య. ఏమైంది దివ్య? చూడండి అత్తయ్య, వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అంత కాని పని ఏం చేశారమ్మా? మేము బట్టలు ఆరేస్తుంటే లాగి కింద పరేసి వాటిని తొక్కి నాశనం చేస్తున్నారు. అప్పటికే మేము వద్దని చెప్తూనే ఉన్నాం భువనా, కానీ వీళ్ళు వింటేగా. మోసం దగా కుట్రా. ఇవి మీ బట్టలు కావని ముందే ఎందుకు చెప్పలేదు మాకు? అరే మేము చెప్తూనే ఉన్నాము పిన్ని, మీరు వింటే కదా. తోండి, మీరు మమ్మల్ని మోసం చేశారు. నార్మల్ బుద్ధుందా మీకు? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? అది కాదు వదినా. ఏది కాదు? వయసు వస్తే సరిపోదు. ఇంత గుడ్డిగా ఎలా ఉన్నారు మీరు? మిమ్మల్ని
ఇంత నా కర్మ. ఛ! అత్తయ్య వెళ్ళిపోయారు. మీరు ఇంకా రిలాక్స్ అవ్వచ్చు. అమ్మో, నా షర్టు, నా ప్యాంటు, ఉసే దరిద్రపు కొట్టుదా. అయిపోయింది. చూడండి, నేను ఇందాకే చెప్పాను కదా నాతో పెట్టుకోవద్దు అని. ఆయన పెట్టుకున్నారు. మనల్ని దెబ్బతీయాలని చిన్నత్తయ్య కూడా వాళ్ళతో చేయి కలిపినట్టున్నారు. నాకు తెలిసి ఈ బట్టల ప్లాన్ ని చిన్నత్తయ్యే ఇచ్చుంటారు. ఏమండి, ఎంతమంది చేతులు కలిపినా మీ ముందు ఓడిపోవడం ఖాయం దివి గారు. ఈ రోజు మా పిన్నికి కూడా మీ వల్ల తన తల బొప్పి కట్టుంటుంది. ఇలా ఎన్ని రోజులు అర్థం కావట్లేదు. మన మీద వాళ్ళు, వాళ్ళ మీద మనం, దీనికి అంతం అంటూ లేదా? మీరేం బాధపడకండమ్మా, మన దివ్యమ్మ త్వరలోనే వీటన్నిటికీ పులి స్టాప్ పెడతారు. మీకు ఇందాకే చెప్పాను కదా అత్తయ్య, ఏడుకొండల బాబాయ్ తయారు పిన్నిని మార్చలేకపోయినా కుమారిని నేను మారుస్తాను. నాది హామీ. మమ్మీ మమ్మీ, బయట టైగర్స్ డాన్స్ చేస్తున్నాయి మమ్మీ. టైగర్సా? పులి వేషగాళ్ళు అయి ఉంటారు సార్. అవునమ్మా, దసరా పండుగ వస్తుంది కదా, అందుకే వాళ్ళు వచ్చుంటారు. రండి రండి, త్వరగా రండి. ఏమండి, లేండి, త్వరగా రండి, లేదంటే ఇదే పులివేషం వేసేలా ఉంది. రండి. సరే సరే, పదండి పదండి. అన్నయ్య, రేయ్! అమ్మా, మీరు ఇక్కడే ఉండండి.
ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. అత్తయ్య ఏడవకండి అత్తయ్య, ఆయనకేం కాదు. ఏం కాకపోవడం ఏంటి? ఆ దేవుడయ్యతో గొడవ వద్దు అని చెప్పాను, వినకుండా ఇంతవరకు తీసుకొచ్చావు. వాడిలా దొంగ దెబ్బ తీస్తాడు అనుకోలేదు అత్తయ్య. దుర్మార్గులు ఎదురుగా వచ్చి పోరాడరమ్మా, దొంగ దెబ్బే తీస్తారు. వెధవ డబ్బుల కోసం హర్షబాబు ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. డబ్బులు పోతే సంపాదించుకోగలం గాని ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాగలవా? ఇంకా నయం మా ఆయన మీద దాడి చేయలేదు. అన్నయ్య మీద దాడి చేసినా నా మీద దాడి చేసినా ఒక్కటే. నాన్న ఏమైంది నాన్న? నాన్న లేనన్నా, ఏమైంది నాన్న? మా నాన్నని ఏం చేశావే? నిన్ను రారా రా, మీ నాన్నకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. రా రా రా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఈ పేషెంట్ ఎవరు? ఏనా మా మావయ్య గారు. ఈయనకి ఆపరేషన్ చేయాలి. నాకు ఆపరేషనా? రే దేవుడయ్యా, నిన్నిప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు. నీకు జరిగేదంతా తెలుస్తుంది కానీ నువ్వేం చేయలేవు. నువ్వు బ్రతికుండగానే నీ ఒంట్లో నుంచి ఒక్కొక్క అవయవాన్ని తీయిస్తాను. డోంట్ వరీ మేడం, ఆపరేషన్ చేస్తే మీ మావయ్య కోలుకుంటారు. ఆయనకి అనస్థీషియా ఇస్తాను. అయ్యో, ఆల్రెడీ అనస్థీషియా ఇచ్చేసాను సిస్టర్. ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళండి. మీరు డాక్టరా? ఆహా, లాయర్ని. బట్ ఇంజెక్షన్ చేయటం నాకు అలవాటే. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మా మావయ్య సార్, పేషెంట్. సిగరెట్ తాగి తాగి లంగ్స్ పాడయ్యాయి. తాగి తాగి లివర్ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. హార్ట్ ఫంక్షన్ కూడా అసలు కరెక్ట్ గా లేదు. లెఫ్ట్ కిడ్నీ తీసేయండి, రైట్ లంగ్ కట్ చేయండి, హాఫ్ లివర్ తీసేయండి. హార్ట్ పనికొస్తుందంటే ఓకే, లేదంటే అది కూడా తీసేయండి. అన్ని తీసేస్తే నేనే బ్రతుకుతాను.